ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనాకారుడు చాలా వివరంగా చెప్తున్నాడు కదా, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నదని. నిజమే, ప్రభు రక్షణిస్తే ఎంత సంతోషం కదా. ఈ లోకంలో మనకి ఏదున్నా లేకపోయినా రక్షణ చాలా ముఖ్యమైనది. రక్షణ అంటే ప్రతి క్రైస్తవుడు తప్పక తీసుకోవాల్సింది. ప్రతి క్రైస్తవుని జీవితంలో చాలా చాలా ముఖ్యమైనది. ప్రతి క్రైస్తవుని గురి కూడా రక్షణ అయి ఉండాలి. పరలోక వారసత్వం ప్రతి క్రైస్తవునికి రక్షణ ద్వారానే సాధ్యమవుతుంది. ప్రతి క్రైస్తవుడు సంతోషంగా స్వీకరించదగినది రక్షణ. ప్రతి క్రైస్తవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. మరి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది రక్షణ. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఉన్నంతకాలం ఈ వస్తువులన్నీ నువ్వు ఈ లోకంలో నీకున్న ఖరీదైన వస్తువులు ఏదైనా సరే, మరి అవన్నీ కూడా నువ్వు ఈ లోకంలో ఉన్నంత వరకే. కానీ రక్షణ అనేది మాత్రం నేను పరలోకానికి చేరుస్తుంది. కాబట్టి రక్షణ అనేది చాలా ముఖ్యం. ప్రతి క్రైస్తవునికి కూడా రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. మరి ఇటువంటి గొప్ప రక్షణ నీవు ఈరోజు పొందుకున్నావా? ప్రియ సహోదరి సహోదరా, ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ పొందుకోని వ్యక్తి అయితే నీకు ఆలస్యం చేయకుండా రక్షణ తీసుకో. నిన్ను రక్షించడానికి దేవాది దేవుడు తన మహిమను తగ్గించుకుని దివి నుండి భూమికి దిగి వచ్చాడు. కాబట్టి మిత్రమా, రక్షణ విలువేంటో తెలుసుకుని నిర్లక్ష్య ధోరణి ఉంటే నీలో ఇప్పటికైనా విడిచిపెట్టి ప్రభు కోసం పౌరుషంగా నిలబడు. కొంతమంది క్రైస్తవులు చాలా రోజుల నుంచి సంఘానికి వెళ్తున్నప్పటికీ రక్షణ విషయంలో వెనకేస్తూ ఉంటారు. భయం, బాప్సం అంటే భయం. బాప్సం అంటే భయపడుతున్నావు అంటే ఏదో పాపం నీలో ఉందనేగా అర్థం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకో. రక్షణ విషయమే నిర్లక్ష్యం తీసివేసి ఇప్పుడే రక్షణకు సిద్ధపడు. మరి చాలామంది అయితే మరి కుమార్తె వివాహం, కుమారుడి వివాహం లేదా ఏదో ఒక సాకు చెప్పి రక్షణకి దానికి మరి ఒక లింక్ లాగా పెట్టి అదైతే ఇది చేస్తాను, అది అవ్వాలి, ఇది లేదా వయసు పైబడాక తీసుకుంటాను. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది కదా, నమ్మి పాపం పొందినవాడు రక్షించబడతాడని. కాబట్టి రక్షణ చాలా ముఖ్యం. మొదటిగా యేసు ప్రభువుని నమ్మాలి, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. అదే దాన్ని బహిరంగంగా మరి బాప్సం తీసుకోవాలి. అది రక్షణ చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా రక్షణ నువ్వు ప్రభు నీకు ఇచ్చే రక్షణ బట్టి నువ్వు సంతోషించే వ్యక్తిగా ఉండాలి. ఏదో ఎవరో బలవంతం చేశారని ఏదో తప్పక తీసుకుంటున్నానులే అని అలా కాకుండా నీ ఇష్టంగా. అందుకే కీర్తనాకారుడు నీ రక్షణ బట్టి నేను హర్షించుచున్నాను అంటున్నాడు. చాలా హృదయం హర్షించుచున్నది, ఆనందిస్తున్నాడు అని అర్థం. కాబట్టి ప్రభు ఇచ్చే రక్షణ బట్టి నువ్వు ఆనందంగా తీసుకోవాలి, ఆనందంగా ఆ రక్షణలో కొనసాగాలి. అంతేగాని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించకూడదు. కాబట్టి రక్షణ చాలా గొప్పది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రియ సహోదరి సహోదరుడా, మరి రక్షణకు సిద్ధపడు. లేఖనాల్లో గమనిస్తే దావీదు 13వ కీర్తనలో చాలా సంతోషంగా నీ రక్షణ విషయమైన హృదయం హర్షించినది చెప్తున్నాడు కదా. కాబట్టి నీవు కూడా దావీదు వలె అటువంటి అనుభవంలోకి రావాలి. దావీదు వలె నీవు కూడా నీ రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నాను, నీ రక్షణ బట్టి నా హృదయం హర్షించినదని చెప్పగలగాలి. అటువంటి అనుభవంలోకి నీవు రావాలని ప్రభు నీతో ఈరోజు ఈ వాక్యభాగం ద్వారా సూటిగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా రక్షణ తీసుకోవడానికి నిర్లక్ష్యంతో ఉన్నా ఇప్పుడే రక్షణకు సిద్ధపడు. ఆమేన్.